దూకాలా? దూకితే చచ్చిపోతానేమో. చావాలనేరా? కావాలంటే ఆ చింతమణి చంపేయి, ఆ మనసు అందరినీ చంపేయి, నన్ను మాత్రం వదిలే బావా. వాడు చేస్తాడు, ముందు నువ్వు చావు. ఎక్కడా బాగి? తప్పదా? తప్పదు. ఎక్కువ దూకుతాను ఫస్ట్ టైం. నువ్వెక్కు. అదేంటండి, సాటి మనిషి చనిపోయాడంటే పట్టించుకోరేంటి? రోజుకి లక్షల మంది చేస్తుంటారు, అందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కూర్చుంటావా? ఎక్కువ. పోలీసులకు ఫోన్ చేయాలా, అంబులెన్స్ ని పిలవాలా? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఇందాక బెల్గాం పోలీస్ స్టేషన్ లో నించున్నాం, ఇప్పుడు హుబ్లీ పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలా? నోరు మూసుకుని కూర్చో. మనం గోవాకు ఆల్మోస్ట్ వచ్చేసాం. నువ్వు ఇక్కడి నుంచి టాక్సీయో బస్సో పట్టుకొని వెళ్ళిపో. హలో రేష్మా. హే సిద్ధు, నేను గోవాకు ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటాను. నేను గోవాలో లేను రేష్మా. లేవా? ఎక్కడికి వెళ్ళావు? చిన్న పని మీద బయటకు వచ్చాను. అంతవరకు నేను ఎక్కడ ఉండాలి? ఎక్కడంటే హలో హలో, చెత్త సిగ్నల్స్, అస్సలు దొరికి చావట్లేదు. బిల్లులేమో ఫుల్, టవర్స్ చూస్తే నిల్. కనెక్ట్ అవ్వట్లేదండి. పోనీ సిద్ధం కలిసే వరకు నేను మీతోనే ఉండిపోనా? నేను ఇదివరకే చెప్పాను, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను ఇదివరకే చెప్పాను కదండి, నా పని మీ పని కాదా, మీ పని నా పని కాదా? మీరు వెళ్ళి హ్యాపీగా మీ పని చేసుకోండి, నేను వెయిట్ చేస్తాను. సడన్ గా వచ్చేసాం, రూమ్లు ఉంటాయంటారా? నాకేం తెలుసు, చూసొస్తాను. వెయిట్ చెయ్యి. చాలా థ్యాంక్స్ అండి, మీరుండబట్టి ఇంత సేఫ్ గా గోవాకి వచ్చాను. అయినా మన ఇద్దరి మధ్య ఒకరికొకరు థ్యాంక్స్ అవసరం లేదు, బట్ ఫార్మాలిటీకి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. శ్రీరామ్, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళు, అక్కడున్న వ్యక్తి నీకు కన్నిస్తాడు. అలాగే సార్. ఈ రోజు రాత్రికి నువ్వు చింతామణిని కిడ్నాప్ చేయాలి. చింతామణి ఉంటున్న గెస్ట్ హౌస్ డూప్లికేట్ కీస్ కూడా అతనే ఇస్తాడు. అలా కిడ్నాప్ చేసిన చింతామణిని ఎక్కడ పెట్టాలో, తినడానికి వాడికి ఏమి ఇవ్వాలో, వాడిని ఎప్పుడు చంపాలో అన్ని నేను చెప్తాను. పనయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తాను. నమస్తే శ్రీరామ్ గారు. ఎవరు? ఆదినారాయణ గారు. చెప్పు. నాన్నగారు కనిపించడం లేదు. ఏంటి, కనిపించడం లేదా? అవును సార్. అన్ని చోట్ల వెతికారా?
అంతా వెతికా సార్, ఎక్కడ కనపడలేదు. హలో, చెప్పండి ఆదినారాయణ. డిఐజీ సిన్హా. చెప్పండి సార్. మా నాన్నగారు కిడ్నాప్ అయ్యారు. మీరేం కంగారు పడకండి, నేను వెతికి పెడతానుగా. ఎప్పట్లోపు? నాకు 1 డే టైమే ఉండే. మా నాన్నగారికి ఏమన్నా అయ్యిందో? మీరేం టెన్షన్ పడకండి ఆదినారాయణ, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. గోవా అంతా జల్లెడ పెట్టి గాలించి మరి మీ నాన్నగారిని పట్టుకుంటాను. అవసరమైతే నేనే ఫీల్డ్ దిగుతాను. నేను మీ మనిషిని సార్. ఆయనకేదన్నా అయ్యిందో నువ్వుండవు, జాగ్రత్త. ఓకే సార్. ఒక ముద్ద పెట్టరా, నేను చచ్చిపోతాను రా. నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయరా. నా తప్పులని కోట్లు పెంచుకుంటాను రా. నాకు బిర్యానీలు వద్దురా, ఒక ముద్ద పెట్టరా. శ్రీరామ్, నువ్వు ఆ చింతామణి గారిని ఏం చెయ్యక్కర్లేదు. వాడికి బీపీ షుగర్ ఆస్తమా లేని జబ్బంటూ లేదు. గట్టిగా తింటే చస్తాడు. వాడికి స్వీట్లు బిర్యానీ పెట్టి మేపు. ఆల్ ద బెస్ట్. ఆకలి ఆకలి. అరే శ్రీరామ్, ఒక్క ముద్ద అన్నం పెట్టరా, చచ్చిపోతున్నాను. అరే ఒక ముక్క నీళ్ళలేమురా, చచ్చిపోతానా. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. ఒక్కసారి పైకి వెళ్తారు. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. ఒక్కసారి పైకి వెళ్తారు. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. చస్తారు 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 చస్తారు. హలో. రే ఆదినారాయణ. ఎవట్రా? నేనేరా శ్రీరామ్ని. మీ నాన్న కనపట్లేదని బాగా తాగుతున్నట్లున్నావు. ఇప్పుడు మీ నాన్న నా కస్టడీలో ఉన్నాడురా. నీ బాబుకు రూమ్ కట్టించి అస్సలు ఫుడ్ పెట్టకుండా భద్రంగా ఉంచా. నన్ను చంపేయాలన్నంత కోపం వస్తోందా? మీ నాన్నకి బిర్యానీ స్వీట్లు పెట్టి బాగా మేపాను. అవన్నీ శుభ్రంగా తిని చచ్చిపెట్టు. చంపేస్తాంట్రా నిన్ను, వదలను. అది నీ వల్ల కాదురా. షిప్ యార్డ్ పక్కన కొండపైన మీ నాన్న శవం పడుంది, వెళ్ళి తెచ్చుకోపో. బో. బాబు, మీ నాన్నగారు చనిపోయి ఈ రోజుకి 11వ దినం. ఆయనకి బాగా ఇష్టమైనవేమన్నా ఉంటే అక్కడ పెట్టండి. సిద్ధు వచ్చేస్తున్నావా? 10 minutes లో అక్కడ ఉంటాను. 5 minutes. థ్యాంక్స్ అండి. ఇప్పుడే సిద్ధు ఫోన్ చేశాడు, వస్తున్నానని చెప్పాడు. అందుకే హడావిడిగా బయలుదేరిపోయాను. ఎనీహౌ
మీరు చేసిన హెల్ప్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ 24 hours మీతో కలిసి చేసిన జర్నీ మర్చిపోలేని అనుభవం. ఎక్స్క్యూజ్ మీ 1 minute. హలో శ్రీరామ్, నువ్విప్పుడు చంపాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి ఇక్కడే గోవాలోనే ఉన్నాడు. ఇక్కడేనా? అవును, వాడి ఫోటో పంపుతున్నాను, చూడు. అలాగే, నేను చూస్తాను. ఏమండి, సిద్ధు ఎలా ఉంటాడో మీకు తెలియదు కదా, ఇప్పుడే చూపిస్తా ఉండండి. ఓకే అండి, సిద్ధు వచ్చినట్టున్నాడు. నేను వెళ్తాను. రేపు మీరు వస్తున్నారు కదా, నా నిశ్చితార్థం ఫంక్షన్ లో కలుద్దాం. ఓకే, బాయ్. నా పేరు శ్రీరామ్ శ్రీనివాస్. షార్ట్ కట్లు అందరూ శ్రీ అని పిలుస్తారు. ఐ డోంట్ మైండ్ ఇట్. నాకు కూడా అలా పిలిపించుకోవటమే ఇష్టం. ఎందుకంటే ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. సార్, బుల్లెట్స్ తెచ్చారా? మీరందరూ నిన్నటిదాకా ఎలా ఉన్నారో నాకు అనవసరం. ఈ నిమిషం నుంచి మీరు సెటిల్మెంట్లు, రౌడీజాలు మానుకొని వేరే పనులు చూసుకోవాలి. నేను చెప్పినట్టు మీ యాక్టివిటీస్ మానుకొని మంచి దారిలోకి వస్తే మీ మీద ఏ కేసులు లేకుండా నేను చూస్తాను. దందాలు మళ్ళీ మీరు షురూ చేశారో చెప్పటానికి నేనున్నా, వినటానికి మీరుండరు. డైరెక్ట్ ఎన్కౌంటర్. నేను ఎవరికైనా ఒకసారే చెప్తాను, రెండోసారి చెప్పను. ఎందుకంటే నాకు కొంచెం ఈగో ప్రాబ్లం. దానికి తోడు కొంచెం తిక్క. మంచికి సెల్యూట్, తేడా వస్తే బుల్లెట్. ఇది నా స్టైల్. అర్థమైందా? చల్. చాలా రక్తం పోతుందమ్మా. అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఎందుకే ఇప్పుడేమైందని? అదేంటమ్మా అలా అంటావు? ఎంత జరిగితే నేను ఫోన్ చేస్తానుండు. ఇక్కడ నేనే చేస్తాను. సరే. చెప్పమ్మా. మన ఊర్లోకి రాగానే నీ శత్రువులు మన ఇంట్లో బాంబు పేల్చారు. వాట్? అమ్మా నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా, చేతికి చిన్న గాయమైందంతే. కీర్తన? ఎవరికేం కాలేదు, నువ్వు కంగారు పడకు. ఏదో నీకు చెప్పాలని చేశానంతే. నువ్వు డ్యూటీ చూసుకో. ఓకే. ఆచారి సార్, మనం 5వ బుల్లెట్ పంపిన వాడి పేరేంటి? రఘువీర్ యాదవ్, ఓల్డ్ సిటీలో ఉంటాడు. సార్, ఏమైనా ప్రాబ్లమా? ఎవరికన్నా ఏమైనా అయింది సార్? ఏం లేదు. ఓకే సార్, నువ్వు వెళ్ళు. అలాగే. నాకే పార్సిల్ బుల్లెట్ పంపుతాడు ఆ కొడుకు. గందుకే గాని ఇంటికి చిన్న పార్సిల్ బాంబు పంపినా. ఏదో ఇంట్లో ఆడాళ్ళు ఉన్నారని శాంపిల్ కి ట్రైలర్ వదిలినా. జ్వరం వచ్చేసింది కొడుక్కి. ట్రైలర్ కి జ్వరం వచ్చిందంటే ఇక మన మెయిన్ పిక్చర్ చూసిండంటే ఏమైతుంది? ఎయిడ్సే కొడుక్కి.